హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు నేను మీకు పొటాల్స్ శనగపిండి పల్లి మసాలా ఫ్రై అయితే చేయబోతున్నానండి. కావాల్సిన ఐటమ్స్ పొటాల్స్ అండి, ఆనియన్, పచ్చిమిర్చి, జీలకర్ర 1 టీ స్పూన్ తీసుకోవాలి, ధనియాలు 1 టీ స్పూన్ తీసుకోవాలి, ఎండుమిరపకాయలు కొన్ని తీసుకోవాలండి, శనగపిండి 2 పెద్ద టీ స్పూన్లు తీసుకోవాలి, పల్లీలు ఒక 2 పెద్ద టీ స్పూన్లు తీసుకోవాలి. వీడియోలోకి వెళ్ళే ముందైతే నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూసిన వాళ్ళైతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు లైకులు చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ పెట్టండి. మీరు నాకు సపోర్ట్ చేసి ముందుకు తీసుకెళ్తా ఉంటే మంచి మంచి వీడియోస్ అన్ని పెట్టగలుగుతానండి. పొటల్స్ని సన్నగా పొడుగ్గా కట్ చేసుకోవాలండి. మరీ సన్నగా కట్ చేసేకండి, పొడుగ్గా వీనుల్లాగా కొంచెం ఒక 1/4 ఇంచి ఎడల్పులో కట్ చేసుకోవాలండి. పొయ్యి మీద కళాయి పెట్టుకున్నానండి, హీట్ ఎక్కి పల్లీలు వేసుకుందాం. పల్లీల్ని బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు చిన్న మంట పైన వేయించుకోవాలి. పల్లీలు అయితే వేగిపోయినాయండి. ఇప్పుడు కళాయిలో నుంచి తీసుకోండి. ధనియాలు, జీలకర్ర వేసుకోవాలి. వేసుకోండి, కాస్త దోరగా వేగాలండి. ఎండుమిర్చిని వేసుకోవాలి, కలుపుకోండి. వేగిపోయినాయండి. ఇప్పుడు నేను వేపుకున్న మొత్తం ఐటమ్స్ని చల్లారి చేసుకొని బరగ్గా మిక్సీ పట్టేసుకోండి. కళాయిలో ఆయిల్ పోసుకున్నానండి, హీట్ ఎక్కుతుంది. శనగపప్పు వేసుకోవాలండి, ఒక పెద్ద టీ స్పూన్ వేసుకోవాలి. శనగపప్పు కాస్త వేగనివ్వాలి. ఆవాలు, జీలకర్ర వేసుకోవాలి. ఆనియన్స్ వేసుకోవాలి, పచ్చిమిర్చి వేసుకోవాలి, కలుపుకోండి. పోపు మొత్తం దోరగా వేగాలండి. పసుపు వేసుకోవాలి. పోపు అంతా బాగా వేగిందండి. ఇప్పుడైతే పొటల్స్ని ఈ స్టైల్లో కట్ చేసుకోవాలండి. ఇంతకంటే సన్నగా కట్ చేయకూడదు. వేసేసుకుందాం పొటల్స్ని. కలుపుకోండి. కలుపుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని మగ్గబెట్టుకోండి. కొంచెం సాల్ట్ వేసుకోవాలి, కలుపుకోండి. చూద్దామండి. పొటల్స్ అయితే చాలా వరకు మగ్గింది. మరీ హార్డ్గా మగ్గవలసిన పని లేదండి. ఎందుకంటే ఇప్పుడు మనం శనగపిండితో ఇంకా కొంచెం ప్రాసెస్ ఉందన్నమాట. పొటల్స్ని ముక్కలను మొత్తాన్ని ఒక ప్లేట్లోకి తీసుకున్నానండి. ఇప్పుడు మళ్ళీ ఆయిల్ పోసుకున్నాను, హీట్ ఎక్కుతుంది. కరివేపాకు కొంచెం వేసుకుందాం. కరివేపాకు కాస్త వేగింది కదండి. ఇప్పుడు శనగపిండి ఇందాక చూపించాను కదా, ఆ శనగపిండి వేసుకుందాం. శనగపిండి ఆయిల్లో బాగా వేగాలండి. మంటని సిమ్లో ఉంచుకొని బాగా వేయించుకోండి. ఆయిల్ ఇలా స్ప్రెడ్ అయినంత వరకు బాగా వేగాలండి. పచ్చివాసన అన్నది లేకుండా బాగా వేయించుకోండి. ఆయిల్ ఎలా రిలీజ్ అవుతుందో చూడండి శనగపిండిలో. అలా రిలీజ్ అయినంత వరకు వేయించుకోవాలండి శనగపిండిని. ఇప్పుడైతే పొట్టలస్ ముక్కలను వేసుకుందాం. కలుపుకోండి. కలుపుకొని శనగపిండి మొత్తం పొటల్స్ ముక్కలకి పట్టించేయాలండి. బాగా వేగాలి. చూడండి, మొత్తం శనగపిండి పొటల్స్కి పట్టేసిందండి. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అలా కలుపుతూ మొత్తం పొటల్స్కి శనగపిండిని పట్టించేయాలి. ఇప్పుడు ఇందాక మనం మొత్తం వేయించుకొని పెట్టుకున్నాం కదండి, పల్లి మసాలాని వేసుకుందాం. పల్లి మసాలా కూడా పొటల్స్కి బాగా పట్టేయాలండి. ఇంకా కారం వేయకూడదండి. ప్రత్యేకించి మనం ఎండుమిర్చి వేసుకున్నాం కదా, అది సరిపోద్ది. మీ కారాన్ని బట్టి మీరు యాడ్ చేసుకోండి. లేదు కాదు కూడదు అంటే కారం వేసుకోవాలి అని అనుకుంటే ఫస్ట్ మనం పొటల్స్ని వేయించుకున్నాం కదండి, అప్పుడే కాస్త వేగాక వేసుకోవాలి. ఈ కారమే సరిపోద్దండి, మేబీ ఇంకా వేయవలసిన పని లేదు. బాగా మగ్గాలండి. మసాలా కూడా బాగా పట్టేసిందండి పొటల్స్కి. ఇలా వేయించుకోవాలి.
చాలా టేస్ట్గా చాలా కమ్మగా ఉంటుందండి కర్రీ మాత్రం. సాంబార్లోకైనా పప్పులోకైనా ఎక్సలెంట్ అండి. కొంచెం కొత్తిమీర వేసుకోండి, కలుపుకోండి. ఎంతో టేస్ట్గా ఉండే పొటల్స్ శనగపిండి పల్లి మసాలా కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. చాలా టేస్ట్గా చాలా కమ్మగా ఉంటుంది. నేను చెప్పిన టిప్స్తో నేను ఎలా చేశాను అలా చేయండి, టేస్ట్ అయితే అదిరిపోద్దండి. నా ఛానల్ అయితే కొత్త ఛానల్ అండి. ప్లీజ్ అండి మీరు సపోర్ట్ చేసి ముందుకు తీసుకెళ్తూ ఉంటే మంచి మంచి వీడియోస్ అన్ని పెట్టగలుగుతానండి. నా కొత్త ఛానల్ను లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేయండి. ముందుగా నోటిఫికేషన్ కోసం అయితే గంట సింబల్ని అయితే యాక్టివేషన్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.